వాక్య గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడితో మనతో మాట్లాడలాగున వాక్య గ్రంథంలోనికి వెళదాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. చాలు వాక్యం వినండి. ఇదే నాకు కలిగిన భాగ్యం, ఇదే నా పనులన్నిటికి కలిగిన భాగ్యం. ఏమిటా భాగ్యం? భక్తుడైనటువంటి సొలొమోను గారికి ఆయనకి భాగ్యము, ఆయనకి సంతోషము ఏమిటి అని అంటే, తన కన్నులు ఏదైతే ఆశించాయో ఆ ఆశను నెరవేర్చడానికి ఎక్కడ కూడా కన్నులను బాధ పెట్టలేదట. తన కన్నులు ఏవైతే చూడాలని అనుకున్నాయో, హృదయము ఏదైతే చేయాలని అనుకున్నదో, సౌండ్ తగ్గించాడు, అనుకున్నదో వాటిని ఏటిని కూడా ఆటంకపరచలేదట. ఏం చేయలేదట? చాలమ్మా, ఆటంకపరచలేదట. ఎందుకు ఆటంకపరచలేదు? ఇదిగో కన్నులు ఏది కోరుకుంటే అది చూడాలనుకున్నాడట. ఇదిగో హృదయము శరీరము ఏది అనుభవించాలో అది అనుభవించాలని ఆశపడ్డాడట. వాటి ఆశను తీర్చాడట. వాటికి ఎక్కడ కూడా బాధ కలిగించలేదట. ఎంత గొప్పోడు సొలొమోను భక్తుడు. ఇవన్నీ చాలరా, ఇవన్నీ కలిగినవి, ఇవన్నీ తీర్చాలంటే భక్తుడైనటువంటి సొలొమోనుకి ఏముంది? జ్ఞానం ఉంది. ఏముంది? జ్ఞానమును బట్టి ఇవన్నీ కూడా భక్తుడు పొందుకున్నాడు. జ్ఞానం లేకుండా ఇవేవి కూడా పొందుకోలేడు. ఈరోజు మనకి ఏది ఇష్టమైనది ఉంటుందో అది పొందేంత వరకు, అది తీరకుండా ఉండేంత వరకు, అది తీరే వరకు మనం దానికోసం ప్రయాస పడతానే ఉంటాం. ఎంత ప్రయాస అయినా, ఎంత దూరమైనా, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా దానికోసం ప్రయాస పడతాం. అది పొందేంత వరకు నిద్రపోం. అలాగే భక్తుడు కూడా తన కనులు ఏవి కోరుకున్నవో అవి తీరేంత వరకు, అవి వాటి దరి చేరేంత వరకు, ఆ బాధ తీరేంత వరకు ఆ కనులను మాత్రము ఇబ్బంది పెట్టలే. ఎందుకు ఇబ్బంది పెట్టలా? ఎందుకంటే దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టక, దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రభువు కోసం ఖర్చు పెట్టక, ఇదిగో దేనికోసం ఖర్చు పెడుతున్నాడు? లోకాశల కోసం విరివిగా, ధారాళంగా లోకాశల కోసం ఖర్చు పెడుతున్నాడు. ప్రభువారు జ్ఞానంతో పాటు సర్వసంపదలు భక్తుడికి ఇచ్చాడు. సర్వసంపదలు, ఏ కొదువు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు, అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. మరి సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుని కోసం కొద్ది మట్టుకైనా ఖర్చు పెట్టాలి. కానీ కొద్ది మట్టుకు కూడా ఖర్చు పెట్టాలి. మొదటిగా ఖర్చు పెట్టాడు. ఇదిగో దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, దేవుడి యందు విశ్వాసం ఉన్నప్పుడు ఖర్చు పెట్టాడు. ఎప్పుడైతే విశ్వాసం దాటిపోయిందో, ఎప్పుడైతే విశ్వాసం కృషించిపోయి కుళ్ళు పట్టిపోయి వెనక్కి వెళ్ళిపోయిందో
ఇదిగో ప్రభు పాదాల చెంత ఉండే అనుభవం ఎప్పుడైతే కోల్పోతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడో, ఇదిగో మాదిరికరమైనటువంటి జీవితం ఎప్పుడెప్పుడైతే తగ్గిపోతుందో, ఇదిగో విశ్వాసమైనటువంటి జీవితం ఎప్పుడెప్పుడైతే కుషించిపోతుందో, అప్పుడు లోకానికి దగ్గర అయిపోయాడు, ప్రభువుకు దూరం అయిపోయాడు. వాస్తవం ఏంటంటే, ఈరోజు వాస్తవం చాలామంది గమనించట్లా. ఇదిగో దేవునికి దూరమయ్యే కొలది ఇదిగో లోకానికి దగ్గరవుతున్నాను, లోకానికి దగ్గరయ్యే కొలది ఇదిగో నా పాపము నాకు పరిపక్వం అయిపోతుంది, ఇదిగో పాపం పరిపక్వం అయిపోతే ఇదిగో గర్భము ధరించి లోక సంబంధమైనటువంటి వాటిని నేను కంటాను అన్నటువంటి ఆ స్థితి ఈరోజు మనుషులు మర్చిపోయారు. ఒక సంగతి గుర్తుండట్ల జనులకు, ప్రార్థన చేస్తే ఆశీర్వాదం, ఫలింపబడే అనుభవం, వృద్ధిలోనికి వచ్చే జీవితం, శాఖోబు శాఖలుగా విస్తరించే ఆ ఫలింపు ఈ ప్రార్థనతో సంపాదించవచ్చని అందరికి తెలుసా తెలీదా? ప్రార్థనతో సమస్తం సంపాదించుకోవచ్చని తెలుసా తెలీదా? అది పిన్నాక ఆ అమ్మాయి పాట పడింది, ప్రార్థనా శక్తి కావాలయ్యా, మీ పరలోకపు అభిషేకం కావాలయ్యా అని. ఇదిగో ప్రార్థన శక్తి కావాలి అని అంటే, ఇదిగో ప్రార్థన అనుభవము, ప్రార్థన బలం మనకు కావాలంటే, ఆ స్థితి మనకు కావాలంటే, ఇదిగో ఆ ప్రార్థనకు తగినటువంటి ఆ అనుభవము, ఆ ప్రార్థనకు లోబడే విధానము, ఆ ప్రార్థనలో మమేకమైపోయే ఆ విశ్వాసము, ఇదిగో ప్రార్థన కోసం సమస్తం విడిచిపెట్టి ప్రార్థనలోనే ఏకీభవించి సమస్తము మరిచిపోయే ప్రార్థనలోనే మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి అనుభవము మొదట మనకి కలగాల. ఎంతమందిలో అది కలుగుతుంది ఈ పూట? ఎంతమందిలో ఈ పూట అది కలుగుతుంది? మన ప్రార్థనకి తగినటువంటి మాటలు, మనం ప్రార్థన చేసే నోటి మాటలు మన హృదయ తలంపుల్లో ఉంటున్నాయా లేవా అన్నటువంటి గ్రహింపు కలగట్లా. ఇదిగో భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చెయ్యల. ప్రభు అని అంటారు వాక్య గ్రంథంలో, నీ కన్ను ఏదైనా నేను అభ్యంతరపరచేస్తే, ఏంటంటే మీ కనులలో ఏదైనా నన్ను చూడకుండా లోకాన్ని బట్టి అభ్యంతర పడితే ఆ కన్నును పిరికివేయి అంటాడు. తీసివేయి. దేవునిని కాకుండా లోకాన్ని కానీ ఆ కన్ను చూస్తే ఆ కన్నును చేత్తో పట్టుకొని తీసివేస్తా. ఆ తీసివేసే శక్తి మనకుందా? తీసివేసే శక్తి మనకుందా? విశ్వాసులు దీనికి పాత్రులు అంటాడు భక్తుడు. నిజమైన విశ్వాసులు అభ్యంతరంగా కన్ను ఉన్నా, ఇదిగో అభ్యంతరంగా హస్తము చేయి ఉన్న దానిని నరికివేయు, కన్నుని పీకివేయు అని లేఖనాల్లో చాలా మార్లు భక్తులు ప్రకటిస్తూ ఉన్నారు. అభ్యంతరపరచే నీ కన్ను, తర్వాత నాకు కూడా మర్చిపోయారు అదిలే. నీ కన్ను అభ్యంతరపరిచితే దానిని తీసివేయి. ఇదిగో అగ్నిగుండములో పడే కంటే ఒక కన్ను లేకపోయినా, ఒక చేయి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా ప్రభువు సముఖంలో ఉండుట మేలా కాదా? మేలే. భక్తుడు అనుకుంటున్నాడంటే తన హృదయంలో తన తలంపుల్లో వచ్చినటువంటి ఆలోచన ఏమిటో తెలుసా? ఇదిగో నా కనులను నేను అభ్యంతర పరచల. నా కనులకు ఏది ఇష్టము కలిగినదో దానిని చూడడానికి దానిని నేను అభ్యంతరపరచనీయట్లేదు. దానికి ఎంత సమయము చూడాలని ఆశపడుతుందో అంత సమయము దానిని నేను చూడనిస్తున్నాను, దాన్ని సంతోషపెడుతున్నాను. నా హృదయమునకు నచ్చినట్లు దానికి ఏ ప్రవర్తన అయితే ఇష్టమో
ఆ ప్రవర్తననే నేను చేస్తున్నాను, కానీ ఇదిగో దానిని ఎక్కడ కూడా నేను అభ్యంతరపరచట్ల. ఎందుకు అభ్యంతరపరచట్లా? ఏమండి, ఎందుకు అభ్యంతరపరచట్లా? ఎందుకంటే వాడికి ఇష్టమైనట్టుగా నడుస్తుంది మనసు. ఈ 2 చేతులు ఉన్నాయి. ఈ 2 చేతులు, భక్తుడు అంటాడు, యోహాను గ్రంథంలో రాస్తాడు, ఈ 2 చేతులు ప్రభువారు మనకి ఎందుకు ఇచ్చారు? దేవుణ్ణి చప్పట్లతో స్తుతించమని. దేంతో? చప్పట్లతో స్తుతించమని ఇచ్చాడా? చూపించడానికి ఇచ్చాడా? సాపీయడానికి ఇచ్చాడా? దేనికి ఇచ్చాడు? చెప్పాలా? చూపించడానికి ఇచ్చాడా? చాపించడానికి ఇచ్చాడా? మీరు విన్నది నిజమే. దేనికి ఇచ్చాడు? దేవుణ్ణి చూపించమని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చప్పట్లతో గట్టిగా ప్రభువును ఆరాధించమని. ఇదిగో శాపించడానికి మన చేతులంతా కూడా పైకి వస్తాయి, దూరంగా వస్తాయి, చక్కగా వస్తాయి. కానీ దేవుణ్ణి చూపించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, చప్పట్లతో ఆయన మహిమపరచడానికి చేతులు రావు. చప్పట్లు కొట్టమంటే అట్ట వస్తాయి చప్పట్లు. అలసిపోతాం ఒక పాటకి. చప్పట్లు గబక్కున పాస్టర్ గారు చెప్పారనుకో, చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి స్తుతించండి అని పాస్టర్ గారు చూసి ఎంతసేపు అది అయిపోయినాక మళ్ళీ చేతులు ఆడికి నీరసం పడిపోతాయి, చచ్చిపడిపోతాయి. అదే తగాద పెట్టుకోవడానికి అయితే చేతులు ఎంతసేపు వస్తాయి? చేతులు ఆడిస్తూనే ఉంటాం, కిందకి దించం. ఎందుకు? నోటి మాట అయితే కాదు, చేయి అయితే ఇదే. ఏమండి, కాదా? అంటే లోక సంబంధమైనటువంటి వాటి కోసం నువ్వు అభ్యంతరపరచట్ల నీ చేతులను. అర్థమైందా? లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులకో, గొడవలకో, పనులకో నీ చేతులను అభ్యంతరపరచట్ల. అవి ఎంత దూరం లేస్తే అంత దూరం లేపుతున్నావు, ఎంతసేపు ఆడించమంటే అంతసేపు ఆడిస్తానే ఉన్నావు, పాడిస్తానే ఉన్నావు. ఇదిగో ప్రభువు కోసం నీ చేతులను మాత్రం కొద్ది సమయం కూడా ఖర్చు పెట్టట్లే. అభ్యంతరం చెప్తున్నావు ప్రభువు కోసం. చప్పట్లేం కొడతావు, చేతుల నొప్పులు వస్తే కాయలు కాస్తేలే. ఇదిగో చేతులైనా, దేవుడిచ్చే కాళ్ళైనా, స్వరమైనా, చెవులైనా దేవుని కోసం నువ్వు అభ్యంతరం పెడుతున్నావు, సమయాన్ని పెడుతున్నావు, కేటాయిస్తున్నావు. ఇదిగో లోక సంబంధమైనటువంటి వాటి కోసం మాత్రం అభ్యంతరం మాత్రం పరచట్ల. అవునా కాదా? చెప్పాలా? మీరు అందరూ భక్తి పరులే. చెప్పాలా? నేను ఒక్కనే భక్తి లేనివాడిని. చెప్పాలా? మీరు లోక సంబంధమైనటువంటి వాటి కోసం మీ చేతులను, మీ కాళ్ళను, మీ స్వరమును, మీ నాలుకను, మీ చెవులను, మీ శరీరం అంతా కూడా లోక సంబంధమైనటువంటి వాటి కోసం ఖర్చు పెడుతున్నారా? ఇదిగో ప్రభు కోసం ఖర్చు పెడుతున్నావా? దేనికోసం అభ్యంతరపరచడానికి ఉపయోగిస్తున్నారు, దేనికోసం అభ్యంతరం లేకుండా ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి మీ హృదయంలో పరీక్షించుకొని చూసుకోవాలా? ప్రభు అంటున్నారు, ఇదిగో లోకానికి ఇష్టంగా ఆ కన్ను ప్రవర్తిస్తే ఆ కన్నును పెరికివేయి. ఇదిగో ప్రభువు కోసం ఖర్చు పెట్టలేటువంటి ఆ పాదములు, ప్రభువు చెంత వేయలేటువంటి ఆ అడుగులు లోకములోనికి వేస్తే ఆ కాళ్ళను తీసివేయి. ఇదిగో కాళ్ళు లేకపోయినా నీ శరీరంలో, నీ ఆత్మ దేవుడి యొక్క సన్నిధిలో ఆయన కుడిపాశను ఉంటే మేలు కదా? మేలా కాదా? ఇదిగో నిన్ను అభ్యంతరపరిచేది ఏది? ప్రభువుకు అక్కరకు లేకుండా, ప్రభువుకు అవసరం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా నిన్ను అభ్యంతరపరుస్తూ నేను ఆపేది ఏదో అది పరిశీలించుకో. భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా కనులను, నా కళ్ళ చూపులను అభ్యంతరపరచకుండా వాటికి సంతోషం కలిగేంత వరకు, తీరేంత వరకు వాటిని అభ్యంతరపరచల.
ఒకడు దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి తరుణాన్ని దేవుడి సముఖానికి వచ్చి నమ్మకంగా ఆరాధిద్దామని ఆశపడ్డాడట. వచ్చాడు దేవుడి సన్నిధికి. ఏది? పని మానుకొని. పని మానుకొని దేవుడి సన్నిధిని నేను ఉండాలా, ఆయన ఆరాధించాలని పని మానుకొని దేవుడి సముఖానికి వచ్చాడట. ఆరాధనలో ఉన్నాడట. ఆరాధనలో ఉంటే వాడు దేవుడి సముఖానికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు ఎందుకు వచ్చాడు దేవుడి సముఖానికి? ప్రభువును ఆరాధించాలని. వాడు ప్రభువును ఆరాధించట్లా. కొద్దిసేపు ఏమో నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? కొద్దిసేపు నిద్రపోతున్నాడు. కొద్దిసేపు ఏమో నిద్ర పోగొట్టడానికి అటు ఇటు బైబిల్ అటు ఇటు అంటున్నాడు. కొద్దిసేపు ఏమో ఫోన్ నొక్కుతున్నాడు. కొద్దిసేపు ఏమో పక్కన వాళ్ళని చూస్తున్నాడు. వాడు దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చాడు? పని మానుకొని వాడు దేవుడి సన్నిధికి ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి ఆరాధించాలని, వాక్యము వినాలని, వాక్యమును బట్టి తన నడతను ముందుకు తీసుకుని వెళ్ళాలి. కానీ ఎక్కడికొచ్చి ఏం చేస్తున్నాడు? ఫోన్ నొక్కుతున్నాడు, అటు ఇటు తిరగేస్తున్నాడు. నిద్రపోవటానికి, నిద్ర పోగొట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిగో వాక్యం వినటువంటి ప్రయత్నం వానిలో ఏమాత్రం లేదు. అలాంటప్పుడు నా మాటలు మిమ్మల్ని ప్రత్యేకముగా బాధపరచాలని కదా వాస్తవం. అలాంటప్పుడు ఎక్కడున్నా ఇక్కడ లేకపోయినా ప్రయోజనం ఏమన్నా ఉందా? చెప్పండి, ప్రయోజనం ఏమన్నా ఉందా? దేవుడి సముఖంలోనికి వచ్చింది నువ్వు ప్రభువును ఆరాధించడానికి, నీ హృదయపూర్వకంగా. ఇక్కడికి వచ్చి నువ్వు లోక సంబంధమైనటువంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు దేవుని సముఖానికి వచ్చి కూడా ఆశీర్వాదం ఏమన్నా వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? రాదు. ఆశీర్వాదం రాదు. నువ్వు అభ్యంతరపరచబడినట్లే. భక్తుడు కూడా అదే అంటున్నాడు. నా ప్రాణమునకు ఏదైతే ఇష్టముగా ఉన్నదో, నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి ఏదైతే ఇష్టమైందో ఆ ఇష్టాన్ని నేను ఎక్కడో కూడా అభ్యంతర పరచలేదు. వాటికి నచ్చినట్లు నేను ప్రవర్తించాను. ఇదిగో నీకు నచ్చినట్లు అవి ప్రవర్తించాలా, వాటికి నచ్చినట్లు నువ్వు ప్రవర్తించాలా? చెప్పండి. శరీరానికి మొత్తానికి సప్లై ఆలోచనే కదా, మనసే కదా. మనసు ఏది చెబితే అది శరీరంలో ప్రతి భాగము చెయ్యాలా. శరీర భాగాలు చెబితే నువ్వు చేసేదేంది? అర్థమైందన్నమాట. నీకు ఎదుటివాడిని తిట్టాలన్నా, ఎదుటివాడిని క్షమించాలన్నా, ఎదుటివాడిని దగ్గరకు తీసుకోవాలన్నా నీ మనసులో ఆలోచన కలగాలి, కానీ నీ చేతుల్లో ఆలోచన కలుగుద్దా? అర్థమైందమ్మా? నీ మనసుకు ఆలోచన కలిగినప్పుడే నీ శరీరంలో ఆ పనులు అవి చేస్తాయి. కానీ ఈరోజు మనుషులు శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే చెబుతున్నాయో వాటిని బట్టి వారి నడత ముందుకు వెళుతుంది. కానీ ఇదిగో ఆత్మ ఒకటి ఉంది నా లోపల. ఆత్మ నన్ను ఏ విధముగా నడిపిస్తుంది? ఆత్మ నన్ను భక్తితో నడిపిస్తుందా, విశ్వాసంతో నడిపిస్తుందా, దేవునికి ఇష్టముగా నడిపిస్తుందా అన్నటువంటి ఆలోచన ఈరోజు మనుషుల్లో ఆలోచించట్లా మనుషులు. అందుకే కిందకి చదవండి. ఇంకా ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. ఇంకా అప్పుడు నేను చేసిన పనులన్నిటిలో వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవి అన్నీ వ్యర్థమనియు, ఒకడికి గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడిన సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడిను. ఆలోచించాడట.
ఆలోచించాడట. ఏం ఆలోచించాడట? అరే, నా కన్నులకు భాగ్యమని నేను అనుకుంటున్నాను, లోకములో ఉన్నదే నాకు భాగ్యమని నేను తలంచుకుంటున్నాను. ఇదిగో నా కన్నులు, నా అవయవములు ఏవి చెబితే వాటిని సంతోషపెట్టడానికి అదే నా భాగ్యమని నేను తలంచుకుంటున్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పా కాదా? అసలు దీనివల్ల ఏం ప్రయోజనం ఉందని నిదానించి ఆలోచించి చూశాడట. ఏం చూశాడట? నిదానించి ఆలోచించి చూశాడట. ఆలోచించి చూసినప్పుడు అప్పుడు తెలిసిందట. ఏమని? ఇదిగో ఈ సమస్తము కలుగు చేసినటువంటి ప్రభువు వారిని నేను సంతోష పెట్టక, ఇవన్నీ నాకు కలిగినవంటే ఇవి ఎవరి కృప వల్ల? దేవుని కృప వల్ల, ఆయన ఇచ్చినటువంటి అధికమైనటువంటి జ్ఞానము వల్ల ఇవన్నీ నాకు కలిగినాయి. మరి ఇవన్నీ నాకు కలిగింది ఆయన వల్ల. మరి ఆయనను నేను సంతోషపెట్టక ఆయనే నా భాగ్యమని నేను మర్చిపోయి, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి కళ్ళను, లోక సంబంధమైనటువంటి శారీరక క్రియలను బట్టి ఇదే నాకు భాగ్యమని వాటిని సంతోషపెడుతున్నానని నిదానించి ఆలోచించి చూచాడట. మనకు కూడా ఆలోచన రావాలా? మనం చేసే భక్తి ఏదో నిజమే, భక్తుడు చెప్పిన దాంట్లో ఏ సందేహం లేదు. మనం చేసే భక్తి ఏ భక్తి? మనం చేసే భక్తి ఏ భక్తి? ఉడత భక్తే, కాకి భక్తే, లేకపోతే ముంగీస భక్తే? ఏ భక్తి మన భక్తి? ఒకసారి చూడాల. ఒకరోజట గబ్బిలం పావురం రెండు కూడుకున్నాయట. ఏమేంటి? గబ్బిలం పావురం, భలే వ్యత్యాసం వాటికి. పావురం ఎట్టుంటుంది? తెల్లగా ఉంటుంది. గబ్బిలం ఎట్టుంటుంది? నల్లగా ఉంటుంది. తెలుసా? చూసారు ఎప్పుడన్నా? చూడలేదా? చూడలా? చూశారు? చూడలేదా? చూపిస్తట్టయితే మీరు చూడలేదు. మీరు ఎవరు తలలోపట్ల. గబ్బిలానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? ఎన్ని రెక్కలు చెప్పాలా? గబ్బిలానికి ఎన్ని రెక్కలు ఉంటాయి? ఎన్ని? నాకేమో వినిపించట్లా. మీరు ఎప్పుడు గబ్బిలం చూడలట్టు. ఎన్ని రెక్కలు గబ్బిలానికి? గుంపులో పోయింది, నాకేమని అర్థం కాదు. ఎన్ని? 2, 3, 4, 5? రెండేనా? పౌరానికి 2, 5? మనకేం రెక్కలు? 2. అయితే ఒకరోజట గబ్బిలం పౌరం, నువ్వెంతసేపు ఎగురుతావో నేను అంతసేపు ఎగురుతానని అన్నయ్యట అనుకున్నాయట. ఒకటి ఆ 2 పందెం పెట్టుకున్నాయట. నువ్వెంతసేపు ఆకాశంలోకి ఎగురుతావు, నేను అంతసేపు ఆకాశంలోనికి ఎగురుతానని అట. 2 నేల మీద ప్రారంభించినాయట. ఏమని? ఈ గబ్బిలం అనుకుంటుందట, ఈ పావురం ఎంతసేపు ఎగురుద్దిలే, నేను సన్నగున్నాను కదా, నేను అధికమైనటువంటి సేపు ఎగురగలుగుతాను అని ఈ గబ్బిలం అనుకుందట. పావురమట అది పవిత్రమైనది కలిగి తన రెక్కలను 2 చాపి, రెక్కలను భూమి మీద 2 చాపి, ప్రభువా ఏమంటుంది తెలుసా? ప్రభువా, ఇదిగో ఈ సైతాను సంబంధమైనటువంటి ఈ గబ్బిలము ఇదిగో ఒక పరీక్ష పెడుతూ ఉంది. ఎక్కువ ఏది ఎగరగలుగుతుందో, ఎక్కువ మా ఇద్దరిలో ఏదైతే ఆకాశమునికి ఎగరగలుగుతుందో అది పవిత్రురాలు, అది దేవుని బిడ్డ అని పందెం పెట్టిపోయింది. దీన్ని బట్టి నేను అడుగుతున్నాను, నా 2 రెక్కలు విరిగిపోయినా పర్లా, నీకోసం నా 2 రెక్కలను నేను ఆడిస్తూనే ఉంటాను, నీకు స్తుతి మహిమలు చెల్లిస్తూనే ఉంటానని అది భూమి మీద ప్రార్థన చేస్తూ ఉందట.
కానీ గబ్బిలం అనుకుంటుందట దాని ప్రార్థన వైపు చూసి, దీనిని ఎలాగైనా ఓడించాలి, దీన్ని అవమానకరంగా చేయాలి, దీన్ని ఎలాగైనా నాశన ఊబి వైపుకు నెట్టాలని ఆ గబ్బిలం అనుకుందట. అనుకొని రెండిటి ప్రార్థనలు అయిపోయి ఎగురుతున్నాయట. వాస్తవానికి గబ్బిలం ఎగరలేదు, తెలుసో తెలియదు. వాస్తవానికి గబ్బిలం ఎగరలేదు అధికమైనటువంటి సేపు. కానీ గబ్బిలం కూడా ఎంతో ప్రయాసపడి ఆకాశం వైపు ఎగురుతుందట. ఈలోపు గబ్బిలముతో పాటు గబ్బిలముతో ఉన్నటువంటి సమూహం అంతా కూడా పావురం మీద పడి తన రెక్కల మీద ఉన్నటువంటి ఆ చర్మాన్ని కురికి వేయడం ప్రారంభిస్తున్నాయట. ఏం చేస్తున్నాయట? తన రెక్కలకు ఉన్నటువంటి చర్మాన్ని సమూహముగా వచ్చి కొరికి వేయడం ప్రారంభిస్తున్నాయట. ఆ చర్మాన్ని, ఆ రెక్కలను రెక్కలు లేకపోతే అది ఎగరగలుగుతుందా? ఎగరలేదు. ఇగో తనకున్నటువంటి చర్మాన్ని కొరికి వేస్తూ ఉంటే తన రక్తమంతా కారిపోతూ ఉంది. అవంతా కూడా గుంపుగా కూడి దాన్ని ఎగరనీయకుండా, ఆకాశం ఎగరనీయకుండా దాన్ని కిందకు నెట్టేస్తూ ఉందట. అయితే ఒక గొప్ప, మీరు గమనించండి, గబ్బిలాలు బాగా వర్షం పడితే గబ్బిలాలు నిలవలేవు, తెలుసో తెలియదు. వర్షం పడితే అవి ఎలాగైనా పంచక జారుతాయి, కానీ గబ్బిలాలు నిలబడలేవు. మీరు గమనించండి, పావురం మాత్రం వర్షం ఉన్నా కానీ అది అలాగే తన రెక్కలతోటి, తన యొక్క శరీరంతో ఎదుర్చుకొని అలాగే నిలబడగలుగుతుంది, కానీ తడిచైనా సరే. కానీ గబ్బిలం నడవలేదు. అయితే తన ప్రార్థన ఎరిగినటువంటి దేవుడు ఆకాశం నుండి భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపింపజేసినప్పుడు గబ్బిలాలన్నీ కూడా దాని నుంచి వెడలిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని నుంచి వెడలిపోయినాయి. ఆ వర్షం పడుతూ ఉంటే ఆ పావురము ఆ రెక్కలను ఆ గబ్బిలములు అన్నీ కూడా కుట్టినప్పుడు రక్తమంతా కూడా వర్షపు దారల్లో కారిపోతూ ఉంటే అది అలాగే తన రెక్కలను ఆడిస్తూ ఉందట దేవునికి మహిమకరంగా. అయితే దాని రెక్కల మాటున, దాని రెక్కలు ఆ ఊపే విధానం కొలది వర్షమైనా కానీ అది తెగించిన విధానంను బట్టి ఆ గబ్బిలము పావురం పక్షాన నిలబడలేకపోయింది. దేవునికి గట్టి స్తోత్రము, హల్లెలూయా. నిలబడలేకపోయింది. అందును బట్టి అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. పావురం మాత్రమే నిలబడిపోయింది. ఎందువల్ల నిలబడిపోయింది పావురం? ఎందువల్ల చెప్పాలా? పావురం మాత్రమే ఎందుకు నిలబడిపోయింది? దేవునికి మొదటిగా ప్రార్థన అటువంటి మొర్ర పెట్టింది. ఇదిగో ప్రభువా, మీకే స్తుతులు ఘనతలు చెల్లించాలి, కానీ నేను మాత్రమే ఈ పందెములో గెలవాలి, మీరు మాత్రమే మహిమపరచబడాలి. ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ గబ్బిలం మాత్రము విజయము సాధించకూడదు. అది విజయంలోనికి వెళ్ళేటప్పుడు, ఆ పందెంలోనికి వెళ్ళేటప్పుడు అవమానాలు వచ్చినాయి, అనేకమైనటువంటి సమూహము దాన్ని ఆటంకపరచని. కానీ దాని యొక్క ప్రార్థన విజయాన్ని చేకూర్చిందా లేదా? చెప్పాలా? చేకూర్చిందా లేదా? చేకూర్చింది. ఈ లోకంలో మనము ముందుకు వెళ్ళేటప్పుడు అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి, అనేకమైనటువంటి శోధనలు కలుగుతాయి, అనేకమైనటువంటి శోధనలు గుంపుగా రాగలుగుతాయి. కానీ అది ఎంతసేపు చెప్పాలి? ఎంతసేపు? కొద్దిసేపే, ఎక్కువసేపు కాదు. ఆ పావురాన్ని, ఆ గబ్బిలాలన్నీ కూడా ఎంతసేపు పిక్కున్నాయి? కొద్దిసేపా లేదా? తరువాత ఆకాశం నుండి వర్షం ఎప్పుడైతే కుమ్మరింపబడిందో ఆ గబ్బిలాలు ఉన్నాయా? లేవు. ఆ వర్షము దాటికి అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. విజయాన్ని ఇచ్చాడు దేవుడు. భక్తుడైనటువంటి సొలొమోను కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని జీవితాంతం ఖర్చు పెట్టలేకపోయాడు. ఒక్క నిమిషం. జీవితాంతము ఖర్చు పెట్టలేకపోయాడు, జీవితాంతము ఉంచుకోలేకపోయాడు. పరిస్థితులు, సంతోషాలు, ఆస్తిపాస్తులు
గొప్పతనాలు వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి కృపలను మర్చిపోయి ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. తన కళ్ళను అభ్యంతరపరచలా, తన శరీరాన్ని అభ్యంతరపరచలా, దేనిని కూడా అభ్యంతరపరచలా. వాటికి తగినట్టుగా జీవించాడు. కానీ దేవునికి తగినట్టుగా, తన మనసుకు తగినట్టుగా, తన ఆలోచనకు తగినట్టుగా తన ప్రవర్తన లేదు, తన ఆలోచన లేదు, తన శారీరక క్రియలు కూడా లేవు. నిదానించి ఆలోచించి చూసినప్పుడు ఇవి గాలికి నేను ప్రయాసపడుతున్నట్టే. నువ్వు గాలికి ఎంత ప్రయాసపడినా అవి ఏమవుతాయి? నువ్వు గాలికి ఎంత ప్రయాసపడినా అవి కొట్టివేయబడతాయి. అందుకే చివరిగా 13-12 వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. రాజు తర్వాత రాబోవాడు అనుకొని నేను జ్ఞానమును, వెర్రితనమును, మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరము, బుద్ధిహీనత కంటే చాలండి. ఏమనుకున్నాడు? నిదానించి ఆలోచించి చూసినప్పుడు ఏమనుకున్నాడు? చీకటి కంటే వెలుగు ఎంతో ప్రయోజనకరము. తర్వాత ఇంకో మాట ఏమండి? బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు భక్తుడు మొదటిగా వెలుగులోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? వెలుగులోనే ఉన్నాడు. తర్వాత చీకట్లో ఎప్పుడు వెళ్ళాడు? చీకట్లోకి భక్తుడు ఎప్పుడు వెళ్ళాడు? ఇదిగో తన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వాటికి నచ్చినట్టుగా చేసినప్పుడు చీకట్లోకి వెళ్ళాడు. తన మనసుకు నచ్చినట్లుగా తన హృదయము, తన మనసు ఏదైతే కోరుకుంటుందో, దేవుడు ఏదైతే తెలియజేశాడో వాటిని బట్టి నడుచుకున్నంతసేపు వెలుగులోనే ఉన్నాడు. ఎప్పుడైతే కళ్ళను, శరీరంలో ఉన్నటువంటి భాగాలను అభ్యంతరపరచక వాటిని బట్టి నడుచుకున్నాడో అప్పుడు భక్తుడు కూడా చీకట్లో వెళ్ళాడు. ఆ తర్వాత సమస్తం కోల్పోయిన తర్వాత నిదానించి ఆలోచించి చూచాడట. ఏమని? బుద్ధిహీనత కంటే జ్ఞానము మేలు, చీకటి కంటే వెలుగు మేలు. ఇదిగో నేను సంపాదించాను, సర్వ సంపదలు సంపాదించాను. నాకంటే అధికమైనటువంటి, నాకంటే ముందున్నటువంటి ఏ రాజు సంపాదించినటువంటి ధనధాన్యాలు, ఆశీర్వాదాలు, సంపదను, దాసులను, భార్యను సమస్తము సంపాదించాను. కానీ ఇదిగో ఒకానొక దినాన నా ప్రాణం పోతే ఇవన్నీ కూడా ఎవరు వగును? నా తర్వాత వచ్చే రాజు వగును. అవునా కదా? నా తర్వాత వచ్చే రాజు వగును. ఇన్ని వత్సరాలు కష్టపడి, శ్రమపడి, రాత్రింబగల్లో అలుపెరక శ్రమపడ్డానే. ఇవన్నీ ఎవరు వగును? ఏ శ్రమ పడకుండా, ఏ కష్టపడకుండా నేను చస్తే నా తర్వాత వచ్చే రాజువి వగును. మరి దీనివల్ల నాకేమన్నా ప్రయోజనమా? ఎప్పుడు అనుకున్నాడు? నిదానించి ఆలోచించి చూసినప్పుడు ఇవేవి కూడా నాకు ప్రయోజనం లేదు. నాకు ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇదిగో దేవుని కృప. గట్టిగా చప్పట్లు తోడుతూ ప్రభువుని మహింపడదాం. ఎవరిది? ఇదిగో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం తప్ప నాకు ఏది కూడా ప్రయోజనము లేదు. ఇవన్నీ కూడా మట్టిలో పోసిన పన్నీరే. నేను ఇదంతా కూడా గాలికి ప్రయాసపడుతున్నట్లే. గాలిలో ఎంత ప్రయాసపడ్డా ప్రతిఫలం ఏమనుందా? దేవుని కృప లేకుండా మనం ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత పోగేసినా, ఎంత సంపాదించుకొని మూల పెట్టుకున్నా, ఎంతగా
గర్వించినా, ఎంతగా మోహించినా, ఎంతగా వృద్ధిలోనికి వచ్చినా దేవుని కృప లేకపోతే అవన్నీ ఒక పూట వ్యర్థం, ఒక పూట అర్థం. ముగించేశాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. మొన్న ఒక సహోదరుడు చనిపోయాడు. ఈ మధ్య భలే చూస్తున్నాను ఇట్లాంటి. ఒక సహోదరుడు చనిపోయాడు. చాలా డబ్బులు ఉన్నాయి. ఎన్ని డబ్బులు ఉన్నాయంటే చాలా డబ్బులు ఉన్నాయి, అధికమైనటువంటి డబ్బులు ఉన్నాయి. చనిపోతే ఆ సహోదరుని కోసం చనిపోయాడని 5 ఎకరాల పొలమును, మంచి సాగు భూమిని తీసేసి మట్టి తోలిచ్చి ఆ సమాధి పెట్టడానికి 5 ఎకరాల భూమిని ఏర్పాటు చేశారు. 2 దాని చుట్టూ ఏదో కంచె వేసాడు, ప్రహరీ గోడ కట్టారు. ఏది సమాధి పెట్టక మునిపే ప్రహరీ గోడ కట్టలేదు. సమాధిని తీసుకొచ్చారు. మొదట ఆ శవాన్ని తీసుకొచ్చారు, లోపలికి తీసుకొచ్చారు. 5 ఎకరాల పొలంలో పెట్టారు. పొలం పెట్టిన తర్వాత ఆ సమాధిలో ఆ పెట్టిన కిందకి గొంతులోకి దించిన తర్వాత దాంట్లో 500 రూపాయల కట్టలు, ఒక అన్ని కట్టలు, 2000 రూపాయల కట్టలు, అన్ని కట్టలు, బంగారపు చైన్లు ఇన్నుంటాయి. నాకు బాగా ఇన్నుంటాయి. బంగారం ఇన్నుంటాయి. అన్నీ దాంట్లో వేస్తున్నారు. దేంట్లో పెట్టెలో మనిషి బతికున్నాడా? ఒకటి సచ్చే. అన్నీ దాంట్లో వేశారు. నేను అనుకున్నాను, అడుగుతా. తర్వాత తిట్టుకున్నారు, ఆడ తిట్టినా పర్లేదు అనుకోని. అయ్యా ఇవన్నీ ఎందుకు అంట. ఇంచుమించు చాలా డబ్బులు. వాడు బతుకున్నప్పుడు ఎవడికి రూపాయి భిక్షను వేసింది లేదు, ఎవడు కూడు పెట్టింది లేదు. బతుకున్నంతసేపు, అర్థమైందా? బతుకున్నంతసేపు ఎవడికి 1 రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు, ఎవడికి సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని డబ్బులండి. ఒక పక్క ఉప్పు వేశారు. ఉప్పు ఎందుకు వేశారు తెలీదు. ఒక పక్క గొడ్లు పట్టుబట్టలు అన్నీ వేశారు. అన్నీ వేశారు. పెట్టి నిండిపోయింది, పెద్ద పెట్టె. అదేమన్నా టొంగు పెట్టా, ఇంట్లో దాచిపెట్టుకోవడానికే. శవం పెట్టా, చీకిపోయే పెట్టా. ఇక వేశారు. అడిగాను, ఎందుకయ్యి అన్నీ? బాగా సంపాదించాడండి. కనీసం సంపాదించాడుగా, ఇవన్నీ తీసుకుపోతాడేమోనని. వాడు ఆడి తీసుకుపోతాడు. ఆ మట్టి మూసిన తర్వాత 2 రోజుల డబ్బులు చీకిపోతాయా లేదా? ఎవడన్నా దొంగలన్నా ఎత్తకపోతాడయ్యా, డబ్బులు ఎందుకు, బంగారం ఎందుకు, ఎవడన్నా పెట్టి పగల కొడతాడు, ఎవడన్నా దొంగోడు పెట్టామని తెలుసుకుంటే. లేదండి, ఈ 5 ఎకరాలు ఎందుకు అనుకున్నారు? చుట్టూరు పార్కు కట్టి, గోడలు లేపి, అటు ఇటు సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ విహార స్థలం చేద్దాం అనుకుంటున్నామండి. బతుకున్నప్పుడు 10 మందికి కూడు పెట్టలేదు కానీ విహార స్థలం చేస్తున్నారంట. బతుకున్నప్పుడు అడుక్కునేవాడికి కనీసం పట్టిన అన్నం పెట్టలేదు కానీ విహార స్థలం చేస్తాడంట. బాధ అనిపించింది. నా మాటలు ఎవరినలా, నేను మొత్తుకున్నా, చేదరించుకున్నారు నన్ను. ఇంక చేసేది నేనేం చేస్తుంది? ఎవరు వినలా. అన్ని కట్టలండి, అన్ని డబ్బులండి, కట్టలు. భలే బాధ అనిపించింది. బంగారం అండి, ఎంత ఉంది, ఇంత బంగారం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తుడు అంటున్నాడు, సకల ఐశ్వర్యాన్ని నేను సంపాదించాను. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఉపపత్నులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. నాకంటే ముందు ఏ రాజులు ఇంత సంపాదించలేదు. నేను సంపాదించిన సంపాదన, దూరదేశాల నుంచి వజ్రాలను తీసుకొచ్చాను, పొదిగించాను. సమస్తము మేలిమి బంగారముతో
నా మంచాలైతేమి, పనివారు అన్నీ కూడా బంగారమే. కానీ వీటి వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. నిదానించి నిదానించి ఆలోచించి చూడగా ఇవన్నీ గాలికి నేను గాలికి ప్రయాసపడుతున్నా. ఇవేవి నేను తీసుకెళ్ళలేను, ఇవేవి నా అక్కడికి రావు, ఇవేవి నా మరణాన్ని ఆపలేవు, ఇవేవి నా రోగాన్ని బాగు చేయలేవు. ఇవన్నీ కూడా వ్యర్థమే. నేను ఇప్పటి వరకు బుద్ధిహీనతలో ఉన్నాను, ఇప్పటి వరకు నేను చీకటిలో ఉన్నాను. చీకటిలో ఉన్నాడు ఆలోచన వస్తాయా? బుద్ధిహీనత లేని ఉన్నోడికి ఆలోచనలు కలుగుతాయా? బుద్ధి గల కూడా ఆలోచిస్తాడు. బుద్ధి గలవాడు ఇల్లు ఎక్కడ కడతాడు? ఇల్లు చెప్పాలి. బుద్ధి గలవాడు ఇల్లు ఎక్కడ కడతాడు? ఇసుకలో కడతాడా, రాయి మీద కడతాడా? రాయి మీద కడతాడు. ఎందుకు? తన గృహము స్థిరపడాలని, నిలవాలని. బుద్ధి లేనివాడు ఎక్కడ కడతాడు? ఇసుకలో కడతాడు. రాతి మీద కట్టేవాడు బుద్ధి కలిగినవాడు. ఆ రాతి మీద కట్టాలంటే మొదటగా ఇల్లు ప్రయాస. మొదట్లో ప్రయాస కాదా? ఎంతో రాతిని తొలవాలా, గుంతలు తీయాలా, ప్రయాస. కానీ అది వానొచ్చినా వరదొచ్చినా నిలబడుద్ది. బుద్ధి లేనివాడు ఏమనుకుంటాడు? ఎందుకు అంత ప్రయాస? ఇల్లు కట్టుకోవడానికి ఎందుకంత ఎంత ప్రయాస? ఇసుకైతే తొందరగా వచ్చిద్దిగా, కట్టుకుందాం. ఇదిగో జీవితాన్ని కూడా కట్టుకోవాలంటే దానికి ముందు ఒక ప్రయాస ఉండాలి. దేవుడు ఒకేసారి ఆశీర్వాదం మనల్ని కుప్పస్వామిలాగా కొండ మీద కూర్చోబెడతాడా? చెప్పండి. కొండ మీద కూర్చోబెడతావా? అలా వారులాగా నేను ఉండాలా? అలా ధనవంతుడిలాగా నేను ఉండాలా? వాళ్ళలాగా అట్ట బతకాలా? ఆమెలాగా అట్ట చేయాలా? వాళ్ళలాగా అంత గొప్పవాడవ్వాలా? అయ్యి ఉండాలంటే దానికి తగిన ప్రయాస, భారము, కష్టము నీలో ఉందా? ఎలాగా? రాత్రికి రాత్రే గొప్పడు అయిపోవాలంటే అట్ట, రాత్రి గొప్పదాని అవ్వాలంటే అట్ట, రాత్రిగా ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే అట్ట. అటు పోయావనుకో ఏమైపోతావు? కింద పడతావు నేలన. మునగ చెట్టు ఎట్టెక్కిద్దే యాప చెట్టు నెక్క పెరుగుదట. యాప చెట్టు వత్సరాలు పడుద్ది. మునగ చెట్టు 2 నెలల్లో వెళ్ళిపోయిద్ది. గట్టి కాలేస్తే, గట్టి గాలి కడితే పెళుస్తుంది. దమ్ము ఉండదు దాంట్లో, శక్తి ఉండదు దాంట్లో. శక్తి లేని చెట్టు అది. నీలో శక్తి ఉండాలి, నీలో బలం ఉండాలి. ఇవన్నీ నీలో ఉండాలంటే మొదటగా దేవుడిచ్చిన జ్ఞానము నీలో ఉండాలి. దేవుడిచ్చిన కృప నీలో ఉండాలి. దేవుడిచ్చిన కృపను నువ్వు మరవకూడదు, విడిచిపెట్టకూడదు. నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులో ఉన్నావు, ఒకసారి గమనించుకో. జ్ఞానము కలిగి ఉన్నావో, బుద్ధిహీనతతో ఉన్నావో ఒకసారి గమనించుకో. నీకు అర్థమవుద్ది ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో. నిదానించి ఆలోచించి చూడు. ఆలోచించి నిదానంగా ఏ పరిస్థితిలో నువ్వు కొట్టుమిట్లు ఆడుతున్నావో నిదానించి ఆలోచించి చూడాలి. ఆలోచన మనకు రాదు, ఆలోచించాలి. భక్తుడు ఆలోచించాడు చివరకు. అప్పుడు తెలుసుకున్నాడు, ఇదిగో నేను ఇంతకాలం ప్రయాసపడింది వ్యర్థం. నా ప్రయాస దేవునిలో ఉండాలా, నా విశ్వాసం దేవునితో ఉండాలి, నా జ్ఞానం దేవుని కోసం ఉండాలా, నా భక్తి దేవుని కోసం ఉండాలా, నా స్థితిగతులు, నా ఆలోచనల తలంపులు దేవుని కోసం ఉండాలా. నేను లోకం కోసం ఎంతగా ప్రయాసపడినా, లోకాన్ని సంపాదించాలని ఎంతగా ప్రయాసపడినా అవి నేను చీకట్లో తౌళ్ళాడినట్టే. చీకట్లో తౌళ్ళాడితే ఏమైనా దొరుకుద్దా? నువ్వు తౌళ్ళాడాల్సింది వెలుగులో తౌళ్ళాడాలంటే వెలుగులో నీకు దొరుకుద్ది, కనబడుద్ది. వెలుగులో ఉండాలంటే నువ్వు దేవునిలో ఉండాల్సిందే. నువ్వు దేవునిలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవునిలో ఉంటావో నీ జీవితం ఆశీర్వాదం.